నాయన ఈ వర్తమానం ప్రభా మీరే పరిశుద్ధాత్మ తండ్రి, మీరే అధ్యక్షులు వధించి ఇక్కడ ప్రభా మీరే మీ ప్రజలతోనూ కూడి ఉన్నటువంటి బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడి మీ ఆత్మ కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామములో యేసు రక్తంలో ప్రార్థించుకొని వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి వేళ సమయంలో మనకి ఈ సాయంకాల సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి విశేషాన్ని మనం ఈ రోజున ముచ్చటించుకోబోతున్నాం. ఎందుకంటే ఓ ప్రత్యేకమైన సంఘటన, ప్రత్యేకమైన విధానం అని ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు వారు దెయ్యాలని వెళ్ళగొట్టారా లేదా? ఏంటి? దెయ్యములను వెళ్ళగొట్టారా లేదా? శానా పట్టినటువంటి వాడిని ఏం చేశాడు దేవుడు? వాళ్ళలో ఉన్నటువంటి శానా దెయ్యములను రారతోలేడా లేదా? బైబిల్‌లో అనేకమైనటువంటి అపోస్తలుడైన పౌలు గాని, పేతురు గాని మరి వీళ్ళందరూ కూడా ఏం చేశారు? దెయ్యములను వెళ్ళగొట్టారు. వీళ్ళందరికీ దెయ్యాన్ని వెళ్ళగొట్టారు. దేవుడు యేసుప్రభుడు నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారన్నాడు. ఇక్కడ విశేషమైనటువంటి మార్గం ఏంటంటే, అసలు దెయ్యాలు లేవు, దెయ్యాలే లేవు అని ఒక తప్పుడు బోధ ఒక వ్యక్తి చేస్తా ఉన్నాడు. ఆయన మీకు స్క్రోలింగ్‌లో చూపిస్తాను ఇప్పుడు. చూస్తారు. దయ్యాలు ఎప్పుడు ఎవరిని పడతాయి అంటేనండి, డైలీ కూలికి పోయే వాళ్ళని, ఏ రోజు 500 ఆ రోజు తెచ్చుకునే వాళ్ళని, అలాంటి వాళ్ళ భార్యల్ని, అంటే ఎక్కడ చూసినా దిగువ మధ్య తరగతి కుటుంబాల్లోనే దయ్యాలు పడతానే తప్ప బాగా కోట్లు సంపాదించేసి దేనికి లోటు లేదన్న వాళ్ళు ఎవరి ఇళ్లలోనూ ఏం పట్టట్లేదట, దయ్యాలు పట్టట్లేదే. కోరికలు తీర్చుకోవడానికి దయ్యం పడితే ఏ పూజా హెగ్డేనో, ఏ ఐశ్వర్య రాయ్నో, ఏ సుస్మితా సేన్నో ఇలాంటి వాళ్ళు పట్టింది అనుకోండి దయ్యం, వాళ్ళ దగ్గర బోల్ డబ్బులు ఉంటాయి, కావాల్సిన కోరికలన్నీ తీర్చుకోవచ్చు. లేకపోతే ఏ చిరంజీవి గారినో, నాగార్జునో, వెంకటేశ్వరనో, బాలకృష్ణనో పట్టేసింది అనుకోండి, గొడవ లేదు కదా. కరువు ఉండదు. మోదీ గారిని పట్టేసుకుంటే ఇంక మొత్తం దేశం అంతా దయ్యం చేతిలో ఉంటది. కానీ అలాగే ఎవరిని పెద్ద పెద్ద వాళ్ళని పట్టుకోదే దయ్యం. మరి ఎవరిని? పసుపు నీళ్లు తాగే బ్యాచ్ నే పట్టుకుంటాయి. మరి ఏందో అది కదా. దీన్ని బట్టి అయినా మనకు అర్థం కావాలి, ఇదంతా ట్రాష్, ఇదంతా మోసం, బలహీనుల బలహీనతలను క్యాష్ చేసుకోవడం తప్పితే ఏమీ లేదు. ఇదంతా నువ్వు నమ్ముతున్న కొలది నీ చుట్టూ కనబడుతున్న అబద్ధాలు ఒక వలయాల్లాగా ఆక్రమిస్తాయి. ఆ వలయాలే నీకు నిజాలన్నంతగా భ్రమకు గురి చేస్తాయి. ఏంటి? దెయ్యాలే లేవు, ఇదంతా ట్రాష్ అంటున్నాడు. అని మన దేవుని యొక్క వాక్యములోనికి వెళితే మార్కు సువార్త 16:16 చూసుకోండి. నమ్మి బాప్టిసం తీసుకున్నవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును, నమ్మిన వారి ఎడల ఈ సూచక్రియలు వెంట వచ్చునని రాయబడును. ఏమనగా నా నామమున దెయ్యాల్ని వెళ్ళగొడతారు, కొత్త భాషల్లో మాట్లాడతారు, మరణకరం అనేది ఏది తాగిన వాళ్ళకి హాని జరగదు, రోగుల మీద చేతులు ఉంచిన వాళ్ళు స్వస్థత నొందుదురు అని రాయబడింది. అంటే ఇక్కడ దెయ్యాలను వెళ్ళగొట్టేది ఎవరండి? ప్రాముఖ్యంగా యేసు ప్రభు తర్వాత, శిశువులు తర్వాత అనేకమైనటువంటి చాలామంది గొప్ప సేవకులు అనేకమైన దెయ్యాలను వెళ్ళగొడుతూనే ఉన్నారు. ఇక్కడ ఈ వరము, ఈ మార్కు 16:16లో ఈ వరం ఎవరికి ఇచ్చాడు దేవుడు? పాస్టర్లకు ఇచ్చాడా? పాస్టర్ గారులకు ఇచ్చాడా? ఎవరికి ఇచ్చాడండి? మారు మనసు పొంది బాప్టిజే అనగా దేవునియో రక్తములో అనగా బాప్టిజే దేవుని యొక్క విధానములో నడిచినటువంటి వారికి, బాప్టిజం తీసుకున్న వారికి మాత్రమే ఈ వరాలు ఇచ్చాడు. అవునా కాదా? మరి ఈ వాక్యాన్ని చెప్పకుండగా వాక్యాన్ని వక్రీకరించి వాక్యములో లేని మాటలు చెప్తూ కొంతమంది సేవకులు అసలు ఇదంతా ట్రాష్ అంటున్నాడు. ఒకడు ఏమన్నాడు? ఇదంతా ట్రాష్, ఏమి లేదు, మోసం. బైబిల్ మోసం అండి? దేవుడు వాగ్దానమును దేవుని యొక్క వాక్యం మోసమా అండి? దుర్బోధ కాదా ఇది? సాతాను బోధ కాదా? అవునా? సినిమా యాక్టర్లకి పెద్ద పెద్ద చిరంజీవి లాంటి వాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద సినిమా యాక్టర్ల పేర్లని చెప్తున్నాడు ఆయన. చెప్పి వాళ్ళకు కూడా దెయ్యాలు మరి పట్టాలుగా, కోరికలు తీర్చుకుంటాగా. దెయ్యాలంటే దెయ్యాలు కోరికలు తీర్చుకోవడం కాదు అక్కడ. ఇక్కడ దురాత్మ సమూహములు, ఆకాశము నుంచి దేవునికి వ్యతిరేకం ఉన్నటువంటి దురాత్మ సమూహములు అనగా లూసిఫర్ అని ఒక పేరు దానికి నామకరణ చేయబడింది. ఒక దేవదూత, ప్రధాన దేవదూతగా దేవుని దగ్గర ఉన్నటువంటి దేవదూతలుగా ఉన్నటువంటి దూతలు. ఆ దూత ఏం చేసింది? కొన్ని దేవదూతలని ఒక పార్టీని ఏర్పరిచింది, ఒక టీముని ఏర్పరిచింది. టీమును ఏర్పరిచి ఏం చేశాడు దేవుడు?
వీడు భూమిని ఒకటి తయారు చేస్తున్నాడు ఈయన, ఆ భూమి మీద నన్ను రాజుగా పెడతాడేమో అనుకుంది. ఏంటి, భూమిని తయారు చేయక మునిపి ఆయన ఆలోచనలు గ్రహించి తయారు చేసి అంతా అయిపోయిన తర్వాత నన్ను రాజుగా పెడతాడేమో నన్ను ఆలోచనలతో ఏం చేసిందంటే గర్వంతో నేను కూడా రాజు అయిపోవాలనుకుంది. దీని ఆలోచనలు తలంపులని గ్రహించి దేవుడు ఏం చేశాడంటే ఆ దూతని తోసివేశాడు. మత్స్య ఆకాశములు 3 ఆకాశముల మీద పడి ఆ దేవదూతలు అనగా దూతలే దేవుడు తయారు చేయబడినటువంటి వారే. చూడండి, మన దగ్గర పక్కన ఉన్నటువంటి వారే, మనతో తిరిగేవారే మనకి వ్యతిరేకులుగాను కదా, వ్యతిరేక స్వభావంతోనూ వీడికంటే నేను గొప్పోడు అయిపోవాలి, వీడికంటే నేను బలవంతుడిని అయిపోవాలి, అవునా, వాడే నా కాళ్ళ దగ్గరికి రావాలి, మనం పెట్టి పోషించిన వారే అనుకుంటారు కదా. అనుకుంటారా లేదా? అంటే వీళ్ళందరూ ఇదే స్వభావం కలిగి ఉన్నారు. ఇప్పుడు ఈ పరలోకం నుంచి తోయివేయబడినటువంటి ఆ యొక్క 33 కోట్ల దూతల స్వభావం కలిగి ఉన్నారు. ఈ దూతలన్నీ ఇప్పుడు వీళ్ళని ఏం చేస్తున్నాయి? ఏలుబడి చేస్తున్నాయి. అవునా, ఏలుబడి చేస్తున్నాయి. అంటే ఇప్పుడు వాటికి దురాత్మ సమూహములు కదా, పై వేలుబడి చేస్తూ ఉన్నాయి. అవన్నీ ఏం చేస్తున్నాయి? అల్లరితో కూడుకున్న ఆటపాటలు, అవునా, అల్లరితో కూడుకున్నటువంటి ఆటపాటలు చేసేవారిని వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంది. సినిమా అంటే ఏంటి అర్థం చాలా మందికి తెలియదు. సి అంటే సిగ్గులేంది, నీ అంటే నీతి లేని, మా అంటే మానవత్వం లేని, వీళ్ళెన్ని లేకోకుండా ఉన్న వాళ్ళే సినిమాలోకి వెళ్తారు కదా. వెళ్ళి ఏం చేస్తారు? కోతి పిచ్చి శాస్త్రులు, జాన్సులు, బోనసులు ఇవన్నీ ఎవరికి ఇష్టం? సాతానికి ఇష్టం. వీళ్ళందరూ ఎవరి ప్రజలు? సాతానికి అనుకూలమైనటువంటి ప్రజలు. అవునా, అతను పాస్టర్ చెప్తున్నాడు ఏమన్నా తెలుసా? వీళ్ళందరూ కూడా వాళ్ళ కూడా పట్టొచ్చు కదా. మధ్యతర కుటుంబస్తుల్ని దెయ్యాలు పడుతున్నాయా? మధ్యతర కుటుంబస్తుల్ని ఏంటి పీడిస్తున్నాయా? ఈ పసుపుగాళ్ళు అంటే చిన్న చిన్న పిల్లలు, చిన్నోళ్ళు, వీళ్ళంతా పసుపుగాళ్ళు అంటాడు. చాలా హీనంగా మాట్లాడుతున్నాడు అతను. అంటే చాలా గర్విష్ఠుడు, అహంకారంతోనూ గర్వంతోనూ. లోపల ఏముంది ఇప్పుడు అతనిలో? సాతానుకు అనుకూలంగా బోధ కాదు అది. అవునా, సాతాన్ ఏజెంట్ అంటారు. ఈ రోజున ప్రభా అన్నవాడు ఎవడో పరలోక రాజ్యమును చేరడనుంది, నా నామం పేరిట అనేకులు మిమ్మల్ని మోసగిస్తూ వారు వస్తారు అంటుంది దేవుని వాక్యం అంటుంది. దేవుని బైబిల్ చెప్తుంది. అవునా కాదా? అనేకులు ఏం చేస్తారంట? నా నామం పేరిట మిమ్మల్ని మోసగించువారు వస్తారు. ఇప్పుడు మోసం చేస్తున్నాడా లేదా? వాక్యం చెప్పుకోకుండా ఏంటి మళ్ళీ ఏమన్నాడు? ప్రధానమంత్రిని కూడా పట్టొచ్చుగా, కోరికలు తీర్చుకోవచ్చుగా. అంటే ప్రధానమంత్రికి కోరికలు ఎన్ని కోరికలు కావాలంటే అన్ని కోరికలు తీర్చుకోలేడా? అవునా, ఈ రోజున ఉన్నటువంటి ప్రధాని ఎలాగున్నాడు? చిన్న పిల్లలు కూడా అతని మూలంగా చెడిపోయారు. అంటే ఆ ప్రధానిలో ఏమున్నాయి? దురాత్మలు. మళ్ళీ ఆయన్ని దేవుడిగా చిత్రీకరించుకొని పూజిస్తున్నారు. మరి ఆయనకి ఇప్పుడు ఎవరు? ఆయన్ని దెయ్యం పట్టిందా? లేకపోతే అతనికి నువ్వు సపోర్ట్ చేసినందుకు, ఈ సినిమా యాక్టర్లు సపోర్ట్ చేసినందుకు నీకేమైనా డబ్బులు ఇస్తున్నారా? నీకేమైనా ప్యాకేజీలు ఇస్తున్నారా? దేని నిమిత్తమై నువ్వు దేవుని వాక్యం చెప్తున్నావు? దేవుని నిమిత్తమైన దేవుని సేవకుడు అయ్యావు. దేవుని వాక్యం తెలియకుండా, దేవుని యొక్క పరిధి తెలియకుండా, దేవుని యొక్క సేవకుడు ఒక విశ్వాసి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయటానికి ఒక విశ్వాసికి దేవుడు ఏం చేశాడు? ఒక కమాండింగ్ ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు. ఈ మార్కు 16:16లో అవన్నీ గ్రహించుకోకుండా అద్భుతాలు లేవు, స్వస్థత లేవు అని చెప్పి తప్పుడు బోధ, దుర్బోధ చేస్తావా? నువ్వు సేవకుడివేనా? ఎవరు నిన్ను ఖండించను అనుకుంటున్నావా? నేను ఏది చెప్తే అది జరుగుతాను. జాగ్రత్త. నీ విశ్వాసాలను ఎక్కడికి ఎత్తుకెళ్తున్నావు? నీ విశ్వాసాలను పరలోకం ఎత్తుకెళ్తున్నావా? నీ విశ్వాసాలను దుర్బాధ చేసి నిత్య నరకానికి నువ్వు ఒక అగ్రిమెంట్ చేసుకున్నావు కాబట్టి వాళ్ళ కూడా నిత్య నరకానికి తీసుకెళ్తున్నావా? బీ కేర్ఫుల్. నిన్ను నమ్మిన విశ్వాసులందరూ ఎక్కడికి వెళ్తారో తెలుసా? నరకానికి వెళ్తారు. ఈ వాక్యము మాకు 16 ఈ వాక్యము నీ జీవితంలో, నా జీవితంలో జరిగించబడకపోతే అతను విశ్వాసే కాదు. అసలు ముందు నువ్వు విశ్వాసో కాదు, ముందు అది తెలుసుకో. బైబిల్ ట్రైనింగ్ అయ్యాను, నేను దేవుని సేవ నాకు తెలుసు. అహంకారము, గర్వము నాశనం చేసేస్తాడు ఓ రోజున. పాతాళానికి, నరకంలో ఉంటావు. బీ కేర్ఫుల్. ఏమి బోధ నువ్వు చేసేది? జాగ్రత్త. అనేక మంది విశ్వాసులు అలసిపోయబడుతున్నారు. అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు. వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, దేవుని వాక్యం వినండి. ఏ మీటింగులు పెట్టినా వెళ్ళండి, వాక్యం వినండి. అందరూ బోధనను గమనించండి. దుర్బోధ ఏదో, మంచి బోధ ఏదో మీకు తెలియాలంటే పరిశుద్ధాత్మ కలిగి ఉండండి. మీరు పరిశుద్ధాత్మ కలిగి ఉంటే సర్వ సత్యములోనికి మీరు నడిపించబడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు సర్వసత్యములోనికి ఎప్పుడు నడిపించబడతారండి?
సర్వసత్యంలోకి ఎప్పుడు నడిపించబడతారు? పరిశుద్ధాత్మ కలిగి ఉంటే. పరిశుద్ధాత్మ కలిగి లేని బోధ ఎవరు చేసినా అది దుర్బోధే. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని పరిశుద్ధ దేవుడు చెప్తా ఉన్నాడు. ముందేం కావాలి? ఆయన ఆత్మ కలిగి ఉండాలి. యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు శిష్యులతో ఏమని చెప్పాడండి? మీరు మేడగదిలో ఉండి ప్రార్థించండి, మీ మీదకి మీకు మీ ఎద్దకి నేనేం పంపిస్తానన్నాడు? ఆదరణకర్త. అనగా ఆదరణకర్త ఎవరండి? పరిశుద్ధాత్ముడు. అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనకు అభిషేకమునిచ్చి అన్య భాషలలో, ఏంటి ఒక భాష కాదండి, ఎన్ని భాషలు? అన్ని భాషల్లో మాట్లాడి వాళ్ళ నాలుకలు సరళమయ్యి అన్ని భాషలు మాట్లాడుతున్నప్పుడు ఏమిటి ఇక్కడ చాలా విచిత్రంగా జరుగుతుందండి. అక్కడికి వెళ్ళిన వారి మీద కూడా ఆ అభిషేకం వచ్చేసి వాళ్ళు కూడా అన్ని భాషలు మాట్లాడారంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అన్ని భాషలు యాక్సెప్ట్ చేయరు కొంతమంది. స్వస్థత లేవంటారు, అసలు ఈ పరిశుద్ధాత్మ లేదంటారు. దుర్బోధలు బోధిస్తూ దేవుని వాక్యమును ఉక్కీకరించి మరి వాళ్ళకి ఇష్టానుసారమైన కల్పనా కథలు చెప్పి ఆసియా ఖండాల్లో మాయే పెద్ద పెద్ద సంఘాలని చెప్పుకొని, ఓ పాస్టర్ గారు బోధిస్తున్నప్పుడు నేను గమనించా. సైతాన్లందరూ కలిసి మీటింగ్ వేసుకున్నారంట. అయ్యా పెద్ద సంఘం, అక్కడికి వెళ్తే మనం వాళ్ళందరినీ గలిబిలి చేయొచ్చు కంటే ఆడి జోలికి వెళ్ళొద్దాడు మనోడే అంటుందంట. సైతాన్ ఏమంటుంది? ఆడి జోలికి వెళ్ళొద్దురా, ఆడు మనోడే రా అంటుందంట. అర్థమైందా? ఏంటి ఆడు మనోడే, వాడి దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళందరినీ మన దగ్గరికి తెస్తాడు. మన నరకం ఫుల్ అయిపోద్ది అంతే. అర్థమైందా? ఏమవుతుంది? మన నరకం ఫుల్ అయిపోద్ది. పరలోకం కాదు, నరకంలో ఎక్కువ మంది ఉండాలి. మనల్ని నరకంలో వేసాడు కదా ఆ దేవుడు, కనుక వీళ్ళందరినీ కూడా నరకంలోకి మనం తీసుకెళ్ళాలి అని ఏం చేస్తుంది? అల్లరితో కూడుకున్న ఆటల పాటలు కలిగినటువంటి వరకు ఈ పాస్టర్ సపోర్ట్ చేస్తున్నాడు. చూడండి, ఆ ప్రధానమంత్రి అట ఏంటి ఆయనకి దెయ్యం పట్టవచ్చు. ఏంటి ఆయనకి దెయ్యం పట్టలేదా? చూడు, ఆయనే దేవుడని ప్రకటించుకుంటున్నాడు. అక్కడ డప్పులు కొట్టి బీభత్సం చేస్తున్నాడు. సార్ స్క్రోలింగ్ చూడండి, అర్థమైందా? అది కరెక్టేనా? కరెక్టే కాదు కదా. ఇతను చేసిన బోధ కరెక్టా? ఒకసారి బోధ గమనించండి. దేవుని చిత్తమును నెరవేర్చువాడే దేవుని యొక్క వాక్యమును ఉక్కిరీకరించకుండా దేవుని మాట, బైబిల్లో లేని మాటలు ఎవడైతే బోధిస్తున్నారో, వాక్యానుసారంగా బోధ లేదో, వాక్యాన్ని 4 మాటలు తీసుకొని కల్పనా కథలు చెప్పి కట్టుకథలు ఎవడైతే చెప్తున్నారో వీళ్ళందరూ దుర్బోధకులే. పరిశుద్ధాత్మ లేని యొక్క బోధ, పరిశుద్ధాత్మ లేనటువంటి అభిషేకము లేనటువంటి వారు, దుర్బోధలు బోధిస్తున్నటువంటి వారి యొక్క దగ్గరికి వెళ్ళిన వారు అందరూ కూడా నిత్య నరకములోనికి వెళతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు ఎప్పుడైతే ఈ వాక్యం నీ జీవితంలో నెరవేరలేదో, ఈ వరాలు నీకు లేవో, నువ్వు నరకానికి వెళ్తావు. నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యాలు పారిపోవాలి. నువ్వు ప్రార్థన చేస్తే విశ్వాసి, గమనించు, నువ్వు ప్రార్థన చేస్తే రోగాలు పోవాలి. నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యాలు రోగాలే కాదు, నువ్వు మరణకరమైనది ఏది తాగనేది కానీ జరగదు. నువ్వు భయపడవు, పాములను కూడా ఎత్తి పట్టుకుంటావు. హల్లెలూయా. ఎందుకో తెలిసి ఈ వాక్యం నీ జీవితంలో, ఈ వాక్యం నిమిత్తమే నేను పలుమార్లు ప్రకటించాను. కానీ ఈరోజు నేను ప్రత్యేకంగా ఏదే వాక్యం తీసుకుని చెప్పడానికి, యేసు ప్రభు వారు చూడండి, ఆ సేనా దయ్యం పట్టిన వాడిని ఎలా పోగొడుతున్నారో. అవునా? మరి యేసు ప్రభువును కూడా అక్కడ అబద్ధ బోధకుడి కింద చేశాడుగా ఈయన. ఇదంతా ట్రాష్ అట. మిడిల్ క్లాస్ పీపుల్ చిన్న వాళ్ళ మీదకి దెయ్యాలు పడతాయా అంటే, సాతానుకు తెలుసు వీళ్ళందరూ సినిమా యాక్టర్లు కానీ పెద్ద పెద్దోళ్ళు, ఈ నాయకులంతా నా దగ్గరే ఉన్నారు, వీళ్ళు మాకు అనుకూలంగా నియమిస్తున్నారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం మాకేమీ లేదు. కానీ వీళ్ళు మాత్రం చాలా దైవికంగా ఉన్నారు, కష్టపడుతున్నారు, నిజాయితీగా బతుకుతున్నారు కాబట్టి వీళ్ళను కూడా పట్టి పీడిస్తే తప్ప, అవునా, పట్టి పీడిస్తే తప్ప వీళ్ళు నా దగ్గరికి రారని వాళ్ళ పడతాను. వాళ్ళు పనికి మాలినాళ్ళ లేబరు, ఎండ్లే పడతాయా, ఇదంతా ట్రాష్ అని కొట్టేస్తావా? నువ్వెవడువా దేవుని వాక్యాన్ని కొట్టేయటానికి? అవునా? ఇట్స్ నాట్ కరెక్ట్. అందుకనే అందరూ పాపం చేసి దేవుడిచ్చి మహిమను పోగొట్టుకుంటున్నారు. అందరూ పాపం చేసి ఏం చేస్తున్నారట? దేవుడి మహిమను. అసలు నీకు దేవుడి మహిమ ఉందా? దేవుని అభిషేకం ఉన్నదా? నువ్వు లౌకిక బోధ చేస్తున్నావా? పరిశుద్ధాత్మ కలిగినటువంటి బోధ చేస్తున్నావా? నీ ఇష్టానుసారముగా తల బోధ చేస్తూ ఏంటి వీరిని విమర్శిస్తూ, ఒక సేవకులను విమర్శిస్తూ, అద్భుతాలు స్వస్థతలు జరుగుతున్నటువంటి సేవకులను విమర్శిస్తూ, కొంతమంది అద్భుతాలని స్వస్థతలు అని చెప్పి దాని మీదే బేస్ అయ్యి వెళ్ళే పాస్టర్లు ఉన్నారు. నేను కాదంట్లా. అర్థమైందా? ఏంటి
దాన్ని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించుకునే పాస్టర్లు ఉన్నారు, నేను కాదంట్లా. ఈ వరాలు పాస్టర్లకు కాదండి ఇచ్చింది. పాస్టర్కి ఇచ్చిన వరం ఏంటో తెలుసా? చచ్చిపోయిన వారు సైతమును ప్రార్థన చేస్తే లేవాలి. అది అభిషేకం దేవుని యొక్క సేవకుడికి. అంతేకాని నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యాలు కాదు పారిపోవడం, అర్థమైందా? చచ్చిపోయిన వారి సైతము, భయంకరమైన రోగ సైతంలో పడిపోయిన వారు నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తే లేస్తున్నామంటే వాడు లేచి నుంచుంటాడు. కారణం ఏమిటో తెలుసా? వాని మీద అలాంటి అభిషేకం ఉంటుంది. హల్లెలూయా! అలాంటి కృప ఉంటుంది. అలాంటి దైవ సేవకులను గమనించండి, అర్థమైందా? ఆ ఒక సేవకుడు ఇలా ప్రార్థన చేస్తే కొన్ని వందల వేల మంది పడిపోయి కలిగినటువంటి దైవ సేవకులు. ఎందుకంటే అలాంటి అభిషేకం అన్నది. ఛాలెంజ్ చేస్తున్న ఆల్ క్రిస్టియన్ ఇజ్రాయెల్ పీపుల్ మినిస్ట్రీ నుంచి ఈ సమయంలో దెయ్యాలు పట్టిన వాళ్ళు, చేతబడి శక్తులు చేసినటువంటి వారు, చేతబడి శక్తుల చేత పీడించబడుతున్నటువంటి వారు, మానసికంగా బాధపడుతున్నటువంటి వారిని తీసుకురండి, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! ఎలాంటి దెయ్యమైనా సరే తీసుకురా, ప్రార్థన చేద్దాం. ఆ దెయ్యాలు ఎందుకు పారిపోవు? నేను ప్రార్థన చేస్తే కాదు, మా విశ్వాసులు ప్రార్థన చేసినా ఆ దెయ్యాలు పారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! అలాంటి శక్తి కలిగినటువంటి వారు మీరందరూ విశ్వాసులు. మిమ్మల్ని దురుపాదతో తావ తప్పిస్తున్నారు. ఇట్స్ నాట్ కరెక్ట్. నమ్మొద్దు. ఈ వాక్యం అందరూ వినండి, అందరూ చూడండి. కారణం ఏంటో తెలుసా? మిమ్మల్ని దుర్బోధ చేసి ఈ వాక్యం మీ జీవితంలో నెరవేర్చకుండా చేస్తున్నారు ఈ దుర్బోధకులు. అర్థమైందా? బీ కేర్ఫుల్. మీరు గమనించాల్సింది ఏంటంటే దేవుని వాక్యాన్ని గమనించండి, వాక్యం చదవండి, వాక్యానుసారంగా మీరు వెళ్ళండి తప్ప వాక్యములు లేని మాటలు ఎవడైనా చెప్పాడు అంటే వాడెవడండి? సాతాను ఏజెంట్. సాతాను యొక్క బోధలో వాళ్ళు నివసిస్తున్నారు, సాతానుకు అనుకూలంగా. అంటే ఇప్పుడు ఈ సినిమా యాక్టర్లు, ఈ ప్రధానమంత్రులు ఈయనకు డబ్బులు ఇస్తారా బోధ చేస్తే? తప్పు కదా, అలా చేయకూడదు కదా. కనుక అతనికి నేను ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, అతను పశ్చాత్తాపడి వాక్యములో లేని మాటలు నేను చెప్పాను కాబట్టి ఇది తప్పు అని తెలుసుకొని మరి అతను చక్కగా దేవుని క్షమాపణ అడగాలి. నాలాంటి వాళ్ళకి కాదు, దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగితే దేవుడు క్షమిస్తాడు. నీకు కూడా ఈ విశ్వాసికి ఇచ్చినటువంటి వరాలు నీకు కూడా ఇచ్చి ఉంటాడు దేవుడు. నువ్వు అట్లా గమనించి నువ్వు కూడా ప్రార్థన చేయి. మీ సంఘంలో చాలా మందికి ప్రార్థన చేయి దెయ్యాలు పోవాలని. ఆ ట్రాష్ అన్నావు కదా, దేవుణ్ణి అడుగు. ప్రార్థన చేస్తే దెయ్యాలు కదా రోగాలు పోతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఆ సేవకుడును క్షమించండి నాయన. మంచి బోధ చేసే భాగ్యమును దయచేయండి ఆ సేవకులకి నాయన. సేవకులకి కఠినమైన తీర్పు కలదు. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో క్లియర్గా రాయబోంది నాయన. మీలో అనేకులు బోధకులకు కాకండి, మీకు కఠినమైన తీర్పు కలదు అంటున్నావు ప్రభువా. సేవకుల కోసం ప్రార్థిస్తున్నాను, చిన్న చిన్న సంఘాల కోసం ప్రార్థిస్తున్నా. చిన్న చిన్న సంఘాలు అభివృద్ధి చెందాలి, చిన్న చిన్న సంఘాలు ప్రభా ఉన్నతంగా లేవనెత్తబడాలి నాయన. నాయన ఆసియా ఖండాల్లో పెద్ద సంఘాలను చెప్పుకునేటువంటి సంఘాలని కూడా దుర్బాధలకు అలవాటు పడిపోయారు నాయన. చిన్న చిన్న సంఘాలలో కలిగినటువంటి వారు నమ్మకంగా బోధిస్తున్నారు. చిన్న సంఘాలను జ్ఞాపకం చేసుకోండి, చిన్న చిన్న పాస్టర్లను జ్ఞాపకం చేసుకోండి, ఆయా సంఘ వ్యవస్థలను జ్ఞాపకం చేసుకోమని నీ కృపలో ఎత్తి పట్టుకోమని ఈ వాక్యం వింటున్నటువంటి విశ్వాసులను ప్రభా చెదిరిపోకుండా నాయన ఈ వాక్యానుసారంగా జీవించాలనే కృపను ఈ ప్రజలందరికీ దయచేయమని నీ కృపలో ఎత్తి పట్టుకోమని మీ నామం మీరే గణపరుచుకోమని పరిశుద్ధాత్మ తండ్రి మీ ప్రజలతో మీరే మాట్లాడి ఉన్నారని నమ్ముతూ మీ సేవకులందరూ మీరు జ్ఞాపకం చేసుకోమని మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో యేసు రక్తంలో ప్రార్థించుకొని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. షలోం షలోం.